రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామం వద్ద 38.47 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును రాష్ట పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడమనే గొప్ప ఆలోచన దేశంలో ఎవరికీ రాలేదని, కేవలం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వచ్చిందని దాన్ని కార్యరూపంలో పెడుతున్నామని మంత్రి చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజన్ 2020 గురించి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు అందరూ అపహాస్యం చేశారని, ఆ విజన్ ఇప్పుడు హైదరాబాద్ లో చాలా అభివృద్ది చేసిందని, కూడా విజన్ ఉంటేనే అభివృద్ది అనేది సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గారు చరిత, టీటీడీ బోర్డు మెంబర్ మల్లిల రాజశేఖర్, కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపీ ఐఐసీ జోనల్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం అరుణకుమారి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.